ఆర్టిస్ట్. సింగిల్ టేక్ ఆర్టిస్టా? నవ్వకిరా మీరు క్వశ్చన్ పోతుంది తిరుగు. సరే నీ ఇష్టం. ఏంటో ఇందాక డోర్ కట్టని నవ్వుతా వీడు కూడా టాపర్ ఆఫ్ ద వింగ్ అనమాట. సో చెప్పండి హాయ్ నా ఆడియన్స్, హాయ్ ఇస్తూ. ఇది కాదు, వీడు వేరు వాడు వేరు. మాట్లాడు. Hey there, fantastic people. Rajiv Verma here. And yeah, this is the first episode of the Placement Drama series. This video is going to be in Telugu. Please make use of the subtitles available. So, Placement Drama ఏంటంటే ఒక స్టూడెంట్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో వాట్ దిల్ బి సీయింగ్, వాట్ దిల్ బి ఎక్స్పీరియన్సింగ్, everything, almost everything that actually happens. So take for example, how high or low will the mental state of a person can fluctuate in the span of 3-4 months, and you have to be compiled in 6 or 7 episodes. Almost everything that actually happens. So there are so many things that need to be showcased in this placement drama series. So the type of videos that you can expect in this series is mini vlogs, documentaries, and some cinematic films. So this is the first episode. So some of the character intros and some discussions regarding the paper that is going to decide our fate. Resume submission in this placement process. Actually, resume submission deadline is today. By the time you watch this video, it will be way too past the state. So now I'll go to my friends. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారో చూపిస్తానన్నమాట. సో ఇట్స్ రా. చాలా మందిని కలిసే అవకాశం రాలేదు టైం కన్స్ట్రెయిన్స్ వల్ల. బట్ నెక్స్ట్ ఎపిసోడ్స్ నుంచి ఐ ట్రై టు ఆన్బోర్డ్ దెమ్. ఎవర్రా ఇందాక నుంచి డోర్ కొడుతున్నారు? అదే నేనే రా, చెప్పా కదా ఒక వీడియో మా సిరీస్లో భాగంగా అని. ఓకే, రేపు చేద్దామా? అది రేపు కాదు, ఇప్పుడే రా. ఓకే. సో హాయ్ గైస్, వీడు నా ఫ్రెండ్ విఘ్నేష్ అనమాట. సో విక్రమ్లో మల్టిపుల్ పర్సనాలిటీస్ని మెయింటైన్ చేస్తూ ఉండే వ్యక్తిలా ఉంటాడు అనమాట. హాయ్ ఎవరో ఒకసారి మా ఆడియన్స్కి మళ్ళీ. హాయ్ గైస్. సో హాయ్ గైస్, ఏంట్రా ఎవరితో చాట్ చేస్తున్నట్టున్నావు? గర్ల్ ఫ్రెండా? సరే గైస్, వీడు నా ఫ్రెండ్ దీపక్, ఏ జిమ్ రాట్ అనమాట. హీస్ ట్రైంగ్ టు చేజ్ అన్ యానిమే ఫిజిక్ టోజీ. సో హాయ్ ఇచ్చుకోరు ఒకసారి మా ఆడియన్స్కి. సో బాగానే ఉన్నాను. హాయ్ గైస్, దిస్ ఇస్ మై ఫ్రెండ్ రాజేష్. సో ద క్యాసెస్ ఇంజనీర్ అండ్ ద అంబానీ ఇంటర్న్ అనమాట వీడు. సో హాయ్ గైస్, దిస్ ఇస్ మై ఫ్రెండ్ మౌన రాజేష్. గ్లిమ్స్లో చూసిన రాజేష్ అయితే కాదు, వీడు వేరు వాడు వేరు. Hi guys, this is my friend Manwan. So he is the most spiritual person that I have ever seen and a devotee of Yogananda Paramahamsa ji. Hi guys. So hi guys, we are my friend Hemavant. So one of the member of the mighty trio, వీడు కూడా the topper. ఏం జరిగినా వీడి దగ్గర వద్దకు రావాల్సిందే అందరూ. So hi guys, we are my friend Anirudh, the smart, the topper of our wing, one of the mighty member of the mighty trio. So hey, hi చెప్పరా మా ఆడియన్స్ ఒకసారి. So hi guys, we are my friend Pratik, the topper of the class, the topper of the wing. So yeah, and one of the member of the mighty trio అన్నమాట వీడు. So hi ఇచ్చుకోరా మా ఆడియన్స్కి ఒకసారి. This is the problem. భలే ఉన్నావుగా, ఇంతలో గట్ట మార్చావురా బాబు. విజయ్ దేవరకొండ. సో హాయ్ గైస్, వీడు నా ఫ్రెండ్ చైతన్య.
సో ద మోస్ట్ డెడికేటెడ్ అండ్ సైలెంట్గా ఉండే పర్సన్. హాయ్ వరా ఒకసారి. సో హాయ్ గైస్, వీడు నా ఫ్రెండ్ లూఫీ, ఆటగాళ్ళకి ఆటగాడు అనమాట. సో హాయ్ గైస్, వీడు నా ఫ్రెండ్ అనానిమస్. నాకు తెలిసిన వ్యక్తుల్లో వీడే చాలా అంటే చాలా అనానిమస్ అనమాట. అదే ఒకసారి హాయ్ ఇవ్వరా మా ఆడియన్స్కి. సో హాయ్ గైస్, వీడు నా ఫ్రెండ్ మురళీకృష్ణ, స్వీట్ ప్రియుడ్ అనమాట. హాయ్ ఇచ్చుకోరు ఒకసారి. అరే ఎక్కడ చూస్తున్నారు రెజ్యూమ్ సబ్మిషన్ అంటున్నారా? ఇవాళే అంట కదా డెడ్ లైన్, అయిపోయిందని ఇది? ఎస్, డెడ్ లైన్ అండ్ ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిందా? మిగిలిన వాళ్ళు చూస్తేనేమో అట్లా ఇట్లా ఎట్లా అంటున్నారు, నీదేంటి అయిపోయింది అంటున్నావు అప్పుడే? ట్రై చేసే ఒకటి 1 రోల్కి అండ్ దానికి ఆల్మోస్ట్ అయిపోయింది. ఆ రోల్ సెలెక్ట్ అయిన సీనియర్స్కి రెజ్యూమ్ పెట్టా, వాళ్ళు ఏమైనా చేంజెస్ చేయమంటే చేసి సబ్మిట్ చేస్తాను. సో రెజ్యూమ్ సబ్మిషన్ అంట కదా ఇవాళ, డెడ్ లైన్ అంట కదా, అయిపోయిందని ఇది? మోస్ట్లీ అయిపోయింది బ్రో. కొన్ని మైనర్ చేంజెస్ ఉన్నాయి, ప్రాజెక్ట్ కానీ అలైన్మెంట్ కొన్ని చేంజెస్ ఉన్నాయి. సీనియర్ని అడిగాను, మరి దాన్ని బట్టి కొంచెం చేంజెస్ చేస్తే అయిపోతుంది. సో నైస్ రా. ఇంకేమన్నా ఇన్పుట్స్ కానీ ఏమన్నా ఉన్నాయా చేయడానికి, లేదంటే అయిపోయినట్టే? చెప్పినట్టు సీనియర్ కొన్ని ప్రాజెక్ట్స్ చేంజ్ చేయమన్నారు, కొన్ని గోల్ ఓరియంటెడ్ కానీ కంపెనీ ఓరియంటెడ్ జాబ్ డిస్క్రిప్షన్ బట్టి పెట్టమన్నారు, అది చూస్తున్నాను. మోస్ట్లీ అయిపోయినట్టు 90%, 10% మిగిలింది. సో అరే ఇవాళ ప్లేస్మెంట్ రెజ్యూమ్ సబ్మిషన్ అంట కదా, సో ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు అని. అవునరా, ఏంటి అలా అడుగుతున్నావు? ఏం చేయాలి? తూర్పు తిరిగి దండం పెట్టాలి, నువ్వు మర్చిపోతే ఇక. సర్లే ఇక. సో ఏరా ప్లేస్మెంట్ ప్రాసెస్లో రెజ్యూమ్ సబ్మిషన్ అయిపోయిందా? అందరిది చేస్తున్నారు? లేదురా, ఇవాళ డెడ్ లైన్ అవుతుంది. ఓకే, కాసేపు రిలాక్స్ అవుదామని టీటీ ఆడుతున్నారు కదా. సో టీటీ ఆడుతున్నారు గైస్ వీళ్ళు. సో అదేరా ఇవాళ రెజ్యూమ్ సబ్మిషన్ అంట కదా, సో అదే ఏం చేస్తున్నారు ఇవాళ డెడ్ లైన్ కదా, కనుక్కోవడానికి చూడటానికి వచ్చాను. సో ఏం లేదు, పొద్దు నుంచి అదే చేస్తున్నా. ఓకే, ఇంకా కాస్త కంపైల్ చేస్తూ ఉన్నా, చిన్న బ్రేక్ తీసుకున్నా. ఐడియాస్ ఏం రావట్లేదు, ఇప్పటికైతే కంపైల్ చేసి పెట్టాను. ఓకే, రాత్రి కదా డెడ్ లైన్, అవును. అందుకని ఇంకా చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేద్దామని కాసేపు ఊరికే ఉన్నా. ఓకే. సో ఏంట్రా రెజ్యూమ్ సబ్మిషన్ అయిపోయిందా? లేదురా, నేను రెజ్యూమే సబ్మిట్ చేయలేదు, ప్లేస్మెంట్స్కి కూర్చోవట్లేదు. ఓ నాకు తెలియలేదేరా ఇది. సో నిజమా? వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ మరి? ఇప్పుడైతే నేను గోస్ట్ రైటింగ్ చేస్తున్నా ఫౌండర్స్కి, అంటే మిగతా ఫౌండర్స్కి వాళ్ళ అకౌంట్ గ్రోత్ నేను చేస్తా ఉన్నాను. Okay. దాని ద్వారా నేను వాళ్ళ దగ్గర చాలా విషయం నేర్చుకుంటాను. ఆంటర్ప్రినర్షిప్ రిలేటెడ్గా చాలా యూస్ఫుల్ నాకు. Okay. నేను ఇంకా ఒక ప్రాజెక్ట్ మీద కూడా వర్క్ చేస్తున్నాను ఇప్పటికీ. ఓకే. సో అరే ప్లేస్మెంట్ సబ్మిషన్ రెజ్యూమ్ సబ్మిషన్ అంటున్నారు, మరి ఎలా ఉంది కనుక్కుందామని వచ్చాను. అవును, నేను కూడా విన్నాను రా, ఇది రెజ్యూమే సబ్మిషన్ ఉందని. మన ఫ్రెండ్స్ అందరూ యాక్చువల్లీ ఆ స్ట్రెస్లోనే ఉన్నారు, ఫుల్ రిగరస్గా చేస్తున్నాడు అందరూ. కానీ నేను ప్లేస్మెంట్స్ కూర్చోట్లేదురా. అవునా, ఎందుకురా? నేను మొన్న ఇంటర్న్ చేసి వచ్చాను. సో ఇప్పుడు వెంటనే ప్లేస్మెంట్స్ కూర్చొని ఆ స్ట్రెస్ హ్యాండిల్ చేసే అంత కెపాసిటీ ఇప్పుడు లేదు. ఓకే, కానీ నేను 12 డిగ్రీకి కన్వర్ట్ అయ్యాను రా. నైస్ రా. రెజ్యూమ్ సబ్మిషన్ అంటే కదా ఇవాళ, ఏం చేస్తున్నారు అని కనుక్కోవడానికి వచ్చాను, చూడటానికి వచ్చాను. టీటీ ఆడుతున్నట్టున్నారు. సో అయిపోయిందా మరి? ఎందుకురా? ఓ నైస్ రా, కంగ్రాచులేషన్స్ మరి. సో మరి ప్లాన్స్ ఏంటి, తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? సినిమాకి వెళ్ళాలి, ఆ. మషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ కొన్ని చూడాలి. ఏంటైతే సో అదేరా, అందరూ రెజ్యూమ్ సబ్మిషన్ అంటున్నారు కదా, సో ఎక్కడ దాకా వచ్చిందని తెలుసుకుందాం. అందరు దడదలు ఆడిచ్చేస్తున్నారు. మరి డెడ్ లైన్ ఎప్పుడు? డెడ్ లైన్ ఎప్పుడు అంటాను? ఇవాళేరా డెడ్ లైన్, టుడే. ఇంకా 3 hours ఉంది కాదు, చూస్తాను. ఒరే సో అంతా లాస్ట్ మినిట్ వచ్చేసేనా, ఇంకేమైనా ఉన్నాయా? అంటే రౌండ్ 2కి 3 రెజ్యూమేస్ సబ్మిట్ చేశాను. సో అంటే ఇంకా చాలా కొంచెం ఎడిట్ చేయాలండి, ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకే, నైస్ రా. సో అరే ఈ ప్లేస్మెంట్ డెడ్ లైన్, ప్లేస్మెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వాలే కదా, సో రెజ్యూమ్ సబ్మిషన్ ఇవ్వాలే కదా, సో ఏం చేస్తున్నా చూడడానికి వచ్చాను. సో అయిపోయిందా? అంటే ఆల్మోస్ట్, బట్ ప్రాజెక్ట్స్ చదువుతున్నావా? లాస్ట్ మినిట్ వచ్చేసా ఇవి? లాస్ట్ మినిట్ ఇంకా బెటర్ ప్రాజెక్ట్స్ వస్తాయా లేదా అని చూస్తున్నా. ఓకే, మరి ట్రై చేస్తూ ఉండు. సరే కానీ సో అరే రెజ్యూమ్ సబ్మిషన్ అంట కదా, సో ఎలా నడుస్తుంది? ఇవాళ డెడ్ లైన్ అంట కదా, అది కనుక్కుందామని వచ్చాను ఏం చేస్తున్నారని. రెజ్యూమ్ అంటే నేను పీపీ యాక్సెప్ట్ చేసా, సో ఇప్పుడు నాకు ఆ రెజ్యూమ్ ఓ కంగ్రాట్స్ రా మరి. సో వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ అండ్ వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ రా? సో ఏదన్నా కొంచెం
పీపీఓ అయితే యాక్సెప్ట్ చేశాను, బట్ ఎంఎస్ కూడా చేయాలని ప్లాన్ ఉంది. ఓకే. ఈ ఇయర్ ఎండ్కి అప్లికేషన్స్కి ప్రిపేర్ అవుతున్నాం. సో ఇన్ కేస్ ఏదైనా మంచి కాలేజ్ తగిలితే ఐ విల్ కన్సిడర్ ద ఆప్షన్స్ అండ్ చూస్. ఓకే. సో హాయ్ రా, రెజ్యూమ్ సబ్మిషన్ ఉంటుంది కదా ఇవాళ ఎండ్ ఆఫ్ ద డేకి, అయిపోయిందా ప్రిపరేషన్? ఎలా నడుస్తుంది మరి? సో నా రెజ్యూమే మోస్ట్లీ అయిపోయింది. నేను యాక్చువల్లీ 3 రెజ్యూమేస్ పెడుతున్నాను. ఒకటి క్వాంట్, ఒకటి మెకానికల్, ఇంకోటి ఆబ్వియస్ సాఫ్ట్వేర్. సో ఇప్పుడు ఫినిష్ రేటింగ్ ఇస్తున్నాను. సో రెజ్యూమ్ సబ్మిషన్ కదా ఇవాళ, ఎలాగా ఫీల్ అవుతున్నావు అని అడగడానికి వచ్చాను. ఏం చేస్తున్నావు అని చూడడానికి వచ్చాను. ఫ్రీ ఫైర్ ఆడుకున్నారా? సో ఇవాళే అంటారా డెడ్ లైన్? మరి టైం ఉందా ఇంకా? చెప్పు. టైం 2 అయింది. 2 అయింది. 12 o'clock సబ్మిషన్. 10 hours ఉంది. నాకు స్టార్ట్ చేయడానికి ఇంకా 8 hours ఉంది. చూసారా గైస్ ఎలా చెప్తున్నాడో? సో ప్లేస్మెంట్ ప్రాసెస్ 3-4 months జరుగుతుంది కదా. సో ఫస్ట్ స్టేజ్లో ఉన్నావు ఇప్పుడు, అంటే రెజ్యూమ్ సబ్మిషన్ అన్నమాట. సో ఎలా ఫీల్ అవుతున్నావు? కామ్గా ఉన్నావా, టెన్స్గా ఉన్నావా, లేదా నీ కంపోజర్ని మెయింటైన్ చేస్తూ ఎలా ఉండగలుగుతున్నావురా? కామ్గా టెన్షన్ లేదు. లైక్ అగైన్ ఒకటే రోజు ఫోకస్గా ట్రై చేస్తున్నా. అండ్ నా రెజ్యూమే కూడా ఆల్మోస్ట్ బాగానే ఉంది. ఒకటే రోజు కాబట్టి ప్రిపేర్ అవ్వడానికి కూడా టైం ఉంది. చాలా కూల్గా కనిపిస్తున్నాడు కానీ ఈ క్వశ్చన్ మరి అవసరంగా తెలియదు. కానీ సరే, ఈ ప్లేస్మెంట్ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ కదా ఈ రెజ్యూమ్ సబ్మిషన్ అండి ఇదంతా. సో ఎలా ఫీల్ అవుతున్నావు? ఆల్రెడీ ఇండియన్ సపోర్ట్ చేస్తుంటే సో తేడా ఏం లేదు. అంతేనా? ఆల్మోస్ట్ అంటే నేనైతే ఇప్పుడు కోర్ ఇంకా ఎఫ్ఎంసీకి కొంచెం కన్సల్ట్ ప్రొఫైల్స్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, నైస్ రా. సో 3 రెజ్యూమేస్ చేశాను. ఏదో ఆల్ ద బెస్ట్ మరి. సో అయితే మొత్తం హ్యాపీ అంటావు ఇప్పుడు? హ్యాపీగా ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను. ఏం చేస్తాం, సర్లే మరి ఇంకా ఏం చేస్తున్నావు, ఏం చేయాలి ఇక? ప్రస్తుతానికి అయితే 3:23 అయింది. ఒక గంట అయితే టీ తాగుతాను. ఓకే. ఇంకా ముందు ఎపిసోడ్స్ ఉన్నాయి కదా, అప్పుడు చూసుకుందాం. నైస్ మామ. సో ప్లేస్మెంట్ ప్రాసెస్లో ఇది ఫస్ట్ స్టేజ్ కదరా. సో అంటే రెజ్యూమ్ సబ్మిషన్ అనేది. సో ఎలా ఫీల్ అవుతున్నావు? కామ్గా ఉన్నావా, టెన్షన్తో ఏమన్నా ఉన్నావా? ఇన్ కేస్ టెన్షన్ అంటే స్టార్టింగ్లో ఉండే బ్రో, కానీ ఇంటర్న్ సీజన్లో కూర్చుని ఇదంతా ఉండడం వల్ల కొంచెం బాగానే ఉంది. కాకపోతే కొంచెం టెన్షన్ ఉంటుంది ఆబ్వియస్లీ, నీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవుతారా, టెస్ట్ అవుతాయా లేదని. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళి నువ్వు కష్టపడుతుంటే ఫలితం దాంతో అదే వస్తుంది. చూద్దాం ఫలితం, రిజల్ట్ మీద కాకుండా అట్లీస్ట్ ప్రాసెస్ అయితే మన కంట్రోల్లో ఉంది కదా. సో లెట్స్ ఫోకస్ ఆన్ ద ప్రాసెస్. నైస్ రా, నైస్. సో ప్లేస్మెంట్ ప్రాసెస్లో ఇది ఫస్ట్ స్టేజ్ కదా రెజ్యూమ్ సబ్మిషన్ అనేది. సో ఎలా ఫీల్ అవుతున్నావు? టెన్షన్ ఏమైనా పడుతున్నావా, లేదా కామ్గా మెయింటైన్ అవుతున్నావా? నీ బాడీ కంపోజర్ని ఎలా మెయింటైన్ చేస్తున్నావు? కాస్త భయం అయితే ఉంది. నాకున్న ఎక్స్పీరియన్స్, నాకున్న స్కిల్స్ సరిపోతాయా లేవో, లేకపోతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన వాటికి సరిపోతున్నాయా లేదో నాకు అర్థం కాలేదు. అంటే బట్ ఇప్పటికైతే నేను చేసినవన్నీ, నాకున్న స్కిల్స్ అన్నీ అయితే ప్రాపర్గా కంపేర్ చేసి పెడదామని చేస్తున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో ప్లేస్మెంట్ ప్రాసెస్లో ఫస్ట్ స్టేజ్ కదా ఇది. సో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? కామ్గా ఉన్నావా, లేదంటే ఏమైనా టెన్షన్ పడుతున్నావా? నాకైతే ప్రస్తుతానికి టెన్షన్ అయితే ఏం లేదు. ఏదో ఒక జాబ్ వస్తే పెద్ద కాన్ఫిడెన్స్లో ఉన్నాను. నైస్ రా. ఇంకా అంటే గర్ల్ ఫ్రెండ్ ఎత్తుకోవాలా? నీకేం రా, ఆటగాడు నువ్వు. అలా అనుకున్నారు కానీ దొరకట్లేదు. అవునా? సో ఇంకా అయితే పూర్తిగా హ్యాపీనే అంటావు అయితే. మరి ఈ ప్లేస్మెంట్ ప్రాసెస్ అనే దాంట్లో ఫస్ట్ స్టేజ్ కదా ఈ రెజ్యూమ్ సబ్మిషన్ అనేది, ఎలా ఫీల్ అవుతున్నావు? పర్లేదు. ప్లేస్మెంట్స్ అంటే అందరికీ కొంచెం స్ట్రెస్ఫుల్ పీరియడ్, కానీ నేను షెడ్యూల్ చేసుకుందాం అనుకుంటున్నాను ఏమంటే. ఓకే. సో అలా ప్లాన్ చేసుకొని చేస్తే ఇప్పటికైతే కాన్ఫిడెంట్గానే ఉన్నాను. ఈ ప్లేస్మెంట్ ప్రాసెస్లో ఇది ఫస్ట్ స్టేజ్ కదరా. సో ఎలా ఫీల్ అవుతున్నావు? ఇది కామ్గా ఉన్నావా, టెన్స్డ్గా ఉన్నావా, లేదంటే ఎలా మెయింటైన్ చేస్తున్నావు నీ బాడీ కంపోజర్ని? సో యాక్చువల్లీ నేను కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నా. ఓకే. నాకు ఒక పీపీఓ ఆఫర్ వచ్చింది. నైస్ రా, కంగ్రాట్స్ మరి. థ్యాంక్ యూ. బట్ అది డైలమాలో ఉన్నాను కదా, యాక్సెప్ట్ చేసి ప్రశాంతంగా ఉండొచ్చా లేదా రిజెక్ట్ చేసి నేను ప్లేస్మెంట్లో కూర్చొని దట్ ఆల్ ప్రెజర్. ఓకే. బై రిజెక్టింగ్ పీపీఓ ఆఫర్, సో ఐఎమ్ డైలమా. ఓకే. సో డైలమాలో ఉన్నాను అంటావు. సో హోప్ఫుల్లీ ఈ డైలమాలో తొందరగా ముగిసిపోవాలని కోరుకుంటున్నాను. సో ఎలా ఫీల్ అవుతున్నావు? టెన్షన్ ఏమైనా ఉందా? కామ్గానే, నాకు తెలిసి కామ్గానే ఉంటావు. టెన్షన్ ఉందంటావు. సో అన్ఎక్స్పెక్టెడ్ రా నీకు టెన్షన్ అంటే. నీకెందుకు టెన్షన్ రా? ఒక టోర్నమెంట్. సో
సో వెళ్ళిపోయేలోపు మా ఆడియన్స్కి ఏదన్నా చెప్పాలని ఉందా? సింపుల్ బ్రో, మీరు టైం వేస్ట్ ఎక్కువ చేసుకోకండి. అంటే జనరల్గా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి, అలానే లైఫ్లో ఫన్ ఉండకూడదు కాదు. మంచిగా ఫన్ అవ్వండి, ఎంజాయ్ చేయండి, కానీ కొంచెం స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోండి. అంతే, మోస్ట్లీ చిల్లే అంత. నైస్ రా, నైస్, చాలా బాగా చెప్పావు. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్. అండ్ వెళ్ళిపోయేలోపు మా ఆడియన్స్కి ఏదైనా ఒక మంచి మాట చెప్పాలి అనుకుంటే ఏం చెప్తావురా? సో చిల్ అవ్వండి గైస్, అంత టెన్షన్ పడక్కర్లేదు దేనికి. జస్ట్ ఎంజాయ్ చేయండి 1 year in కాలేజ్లో. బాగా చదువుకోండి, బాగా ఆడుకోండి, ఎంజాయ్. సో ఆల్ ద బెస్ట్ యువర్ ఫ్యూచర్ రా. సో మళ్ళీ కలుద్దాం, మళ్ళీ వేరే ఎపిసోడ్లో కలుద్దాం. ఆల్ ద బెస్ట్ మరి. సో వెళ్ళిపోయేలోపు మా ఆడియన్స్కి ఏమైనా చెప్పాలి అనుకుంటే ఏం చెప్తావురా? సో రోజు గుడ్డు తినండి, కోడింగ్ చేయండి పక్కా. సో వెళ్ళేలోపు మా ఆడియన్స్కి ఏదైనా ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారా? గైస్, ఆల్వేస్ ట్రస్ట్ ద ప్రాసెస్ అండ్ గివ్ యువర్ బెస్ట్. అండ్ మీరు అనుకున్నది రైటా రాంగ్ అని అనుకోకుండా జస్ట్ ట్రస్ట్ ద ప్రాసెస్. దట్స్ ఇట్. ఓకే, నైస్ రా మరి. సో మళ్ళీ కలుద్దాం. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ ఇయర్స్. మరి వెళ్ళిపోయేలోపు మాకు మా ఆడియన్స్కి ఏదైనా ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారా? ప్లేస్మెంట్స్ కూర్చునే వాళ్ళు స్ట్రెస్ తీసుకోకండి, ప్రశాంతంగా చేసుకోండి, కొలాబరేటివ్గా వర్క్ చేయండి. ఆల్ ది బెస్ట్. ఓకే రా మరి, మళ్ళీ కలుద్దాం. ఆల్ ద బెస్ట్ మరి. సో చివరిగా మా ఆడియన్స్కి వెళ్ళిపోయేలోపు ఏదన్నా మాట చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారా? ఇంకా ప్రిపేర్ అవ్వలేదు. సో నాకైతే ఒక మంచి కోడ్ కనిపించింది ఇక్కడ. సో అది మరి తన నోటి ద్వారా విందాము. డూ ఇట్ నౌ ఆర్ నెవర్. నేనైతే ఏం చేయట్లేదు. సరే, ఆల్ ద బెస్ట్ మరి. సో వెళ్ళేలోపు మా ఆడియన్స్కి ఏదన్నా ఒక మంచి మాట చెప్పాలంటే ఏం చెప్తావు? ఎప్పుడు మీ ఇంట్యూషన్ని ఫాలో చేయండి. మీకు అనిపించేది మిగతా వాళ్ళకి కరెక్ట్ అనిపించకపోవచ్చు, బట్ మీ డెసిషన్ మీద మీరు ఫుల్ కాన్ఫిడెన్స్తో మీరు వర్క్ చేస్తే తప్పకుండా మీరు అనుకునే సాధిస్తారు. సో ఇంట్యూషన్ని ఫాలో చేయండి. సో చాలా బాగా చెప్పావురా, మళ్ళీ కలుద్దాం. సో వెళ్ళేలోపు మా ఆడియన్స్కి ఏదన్నా మాట చెప్పాలనుకుంటున్నావా? ఏం లేదు, సింపుల్ కర్మ సిద్ధాంతం. మనం ఏవైతే నడుస్తామో ఆ చోటికి మనం చేరుకుంటాం. సో నైస్ రా, బాగా చెప్పావు, చాలా బాగా నచ్చింది నాకు ఈ కోట్. సో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో వెళ్ళేలోపు మా ఆడియన్స్కి ఏదైనా ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మున్నా బై జూనియర్ గేమింగ్. సరే అండి గైస్, చేయండి మరి. సో మళ్ళీ కలుద్దాం. మరి వెళ్ళిపోయేలోపు మా ఆడియన్స్కి ఏదైనా ఒక మాట చెప్పురా. ఎప్పుడైనా మీరు ఏదైనా చేయాలనుకుంటే రిగ్రెట్స్ లేకుండా 100% దాని గురించి అంటే ఎఫర్ట్ పెడితే దాని తర్వాత రిగ్రెట్స్ ఏముండవు. ఓకే, ఆల్ ద బెస్ట్. మరి మళ్ళీ కలుద్దాం. సో అయితే వెళ్ళిపోయేలోపు మా ఆడియన్స్కి ఏదైనా ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారా? ఆన్లైన్ నోట్ తినండి, రిలేటివ్స్ మాటలు పట్టించుకోండి, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంచుకోండి. సో మరి ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ ఇయర్స్ రా. సో మళ్ళీ కలుద్దాం. వీడి మాట వస్తున్నాం. ఆల్ ద బెస్ట్. అండ్ లాస్ట్గా మా ఆడియన్స్కి వెళ్ళిపోయేలోపు ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తావురా? నీతో ఏగలేకపోతున్నావులే కానీ ఇక వెళ్ళేలోపు మా ఆడియన్స్కి ఏదైనా ఒక మాట చెప్పు. ఒక మాట. అవును గైస్, లైఫ్ లో ఒక లైన్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, లవ్ ఇస్ లౌడ్. మంచిది బాబు, మంచిది. సో యా, దట్ కంప్లీట్స్ ద ఫస్ట్ మినీ వ్లాగ్. అందరినీ కలిసే అవకాశం రాలేదు, బట్ ఐ ఫీల్ సమ్ వాట్ బ్యాడ్ అబౌట్ ఇట్. బట్ పర్లేదులే, మంచి ఎపిసోడ్స్లో మళ్ళీ ఆన్ బోర్డ్ దమ్. సో ఈ ఎపిసోడ్స్ మధ్యలో ఇంకా వేరేవి కూడా వస్తూ ఉంటాయి. అదే మోజీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ఆపేసానని చాలా బాధపడుతున్నాను. అలాట్ టు టాక్ అండ్ డిస్కస్. చెప్పాల్సింది చాలా ఉంది, చేయాల్సింది కూడా చాలా ఉంది. మళ్ళీ కలుద్దాం.